గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. మనందరికీ ఎంతో సుపరిచితులైన ఆచార్య కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మాయి. శ్రావణ మాసానికి సంబంధించి కొంచెం ఇంటీరియర్ ధర్మ సందేహాలకు వస్తే గనక గుమ్మానికి కట్టే మామిడాకులతో ప్రధానం మొదలు పెడతాం గురుగారు. ఎందుకు చేస్తాం? మామిడాకులలో ఆక్సిజన్ అందించే శక్తి ఉంది. ఈ మాసానికి ఒక్క నెల ముందు ఆషాఢ మాసంలో మనం ప్రధాన ద్వారానికి వేప మండలతో అలంకరించుకొని ఉన్నాం. ఇక మామిడి మండలు, మామిడి ఆకులు, మామిడి కొమ్మలు, సంవత్సరమంతా ఏ వ్రతమైనా ఏ శుభ సూచన అయినా మామిడి ఆకుల అలంకరణతో ఉంటుంది. పంచపల్లవములు అని 5 మహావృక్షాలు ప్రధానంగా చెబితే అందులో చూతము మామిడి మొట్టమొదటిది. ఇంతకు మించి మన్మథుడు పంచబాణుడు అని చెప్తూ ఉంటారు. 5 బాణముల చేత ఆయన పరమేశ్వరుడి మనస్సును కూడా కదిలించేశాడు కదా. ఆ మన్మథుడు వేసే 5 బాణాలలో మొట్టమొదటిది మామిడి కొమ్మకు సంబంధించిన ఆ మామిడి కొమ్మ, అదే మొదటి బాణం. అలాగే మామిడి మనలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించేటటువంటి ఫలం. ఇక వర్షాలు బాగా కురవడంతో మామిడి కాయలు మాయమవుతాయి, మామిడి పళ్ళు అంతర్ధానం అవుతాయి, మామిడి చిగురు, మామిడి ఆకులు మనకు బాగా లభిస్తాయి. ఇంటిలోనికి వచ్చేటటువంటి గాలిని స్వచ్ఛపరిచేటటువంటి శక్తి ఈ మామిడి ఆకులకు మాత్రమే ఉంది కనుక గుమ్మానికి మామిడి ఆకులు కడతాం. ఇంకా వేరే ఏది కట్టకూడదు. ఈ రోజుల్లో కొంతమంది ప్రత్యామ్నాయం అని చెప్పేసి తమలపాకులు కడుతున్నారు. అవునా గురుగారు? ఇంకా ప్రత్యామ్నాయం మరే నేను ఏది చెప్పినా కూడా చూచి చెబుతాను. తమలపాకులు కడుతున్నారు, లేదా అశోకం ఆకులు కడుతున్నారు, పొడుగుగా ఉంటాయి, వాకిట్లో మేము పెంచేసుకున్నాం కదా అని చెప్పేసి. ఈ 2 కూడా కాదు, అన్యాయంగా దరిద్రంగా ప్లాస్టిక్ ఆకులు కట్టేస్తున్నారు. వాటిపైన రకరకాల దేవతామూర్తులు కూడా కట్టేస్తున్నారు. మనుష్యుల నవ్వులు కూడా ప్లాస్టిక్ నవ్వులుగా మారిపోయాయి. మా ఇంటికి వచ్చారు మాకేం తెచ్చారు, మీ ఇంటికి వచ్చాము మాకేం పెడతారు అనేటట్లుగా మారిపోయి అంతా ప్లాస్టిక్కే. చరవాణిలో పుట్టినరోజు అని చెబుతూ వాళ్ళు కేకులు పంపిస్తూ ఉంటారు, పళ్ళు పంపిస్తూ ఉంటారు, ఫుడ్డులు పంపిస్తూ ఉంటారు, బొమ్మలు చూచి ఆనందించాలి, తినడానికి వీలు లేదు. ఇవి కూడా అంతే, ప్లాస్టిక్ ప్రపంచం. గురుగారు, శ్రావణ శుక్రవారాలు ప్రత్యేకంగా చదువుకోవాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఇంద్రకృత స్తోత్రం ఒకటి ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తేర్ మహాలక్ష్మి నమోస్తుతే. అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన అనేక స్తోత్రాలు ఉన్నాయి. అనూచానంగా పెద్దలు, ప్రాచీనులు అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి అనేవాళ్ళు. ప్రకృతి నమః, వికృతి నమః, విద్యాయ నమః, ఇది మాత్రమే ప్రధానం. మనం లలితా సహస్రనామావళి చదువుతూ ఇంకా ఇంకా ఏదేదో కకార లలితా సహస్రనామావళి, కకార మహాకాళి అష్టోత్తరం, కకార మహాకాళి సహస్రం భయపెట్టి పూజలు చేయొద్దు. ప్రకృతిని ప్రకృతిగా పూజించాలి. పూజలో ఏమాత్రం లోపం దొరలినా వికృతిగా మారుతుంది. ఆ బుద్ధి చెప్పడం కోసమే ఈ నామావళి. వరలక్ష్మి వ్రతంలో 21 పువ్వులతో ఒక ప్రత్యేకమైన పూజ చేస్తాం. అందులో చంచలాయై నమః పాదో పూజయామి, చపలాయై నమః జానుని పూజయామి, విష్ణువాసిన్యై నమః అలా చెబుతూ ఉంటాం. చంచల లక్ష్మి, నా జేబులో ఉంటే నా డబ్బు, మీ దగ్గర ఉంటే మీ డబ్బు. చపల నిరంతరం గుడ్లగుబ్బ వాహనంగా ఉంటుంది కదా, నిలుచుని ఉంటుంది కదా. కమలే కమలాలయ ప్రసీద ప్రసీద, కమలంతో పూజిస్తాం కదా. డబ్బు ఎప్పుడు నాకు కావాలి అని కోరుకోకూడదు. మనకి ఎంత ప్రాప్తమో, మనకు ఎంత ఇవ్వదగినటువంటి పుణ్యబలం మనం చేసుకుని ఉన్నామో పరమాత్ముడు అంతే ఇస్తాడు. అంతకు ఎక్కువగా ఒకవేళ మనం ఆశించి సముపార్జించినా కూడా అన్యాయార్జితం విత్తం 10 సంవత్సరాలకు మించి ఉండదు. ఆ 10 సంవత్సరాలు మనల్ని పీల్చి పిప్పి చేస్తుంది. కాబట్టి ధనం కోరుకోకుండా చంచలమైన చపరచిత్తం గల ఈ అమ్మవారు నాకు ఆనందాన్ని ఇస్తే చాలు, ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలు, ఇది నేర్చుకోవాలి. గురుగారండి, మేమంతా పోటాపోటీగా నైవేద్యాలు అమ్మవారికి ఏం ప్రసాదం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాము.
అసలు ప్రీతికరమైన నైవేద్యం అమ్మవారికి సమర్పించాల్సింది ఇది. 21 నైవేద్యముల ప్రస్తావన ఉంది. మూల వ్రతంలో 9 అన్న సంఖ్యతో భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసములు అనే 5 రుచులతో కూడుకున్న షడ్రసములతో కూడుకున్న పదార్థం సమర్పించాలి అని మాత్రమే ఉంది. తప్పనిసరిగా మనం అపూపములు భక్ష్యం మాత్రం చేయాలి. పూర్వకాలంలో 9 సంఖ్యతో పూర్ణాలు కానీ భక్ష్యాలు కానీ చేసి వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముడికి వాయనంగా ఇచ్చేవాళ్ళు. 9 సంఖ్య ప్రధానం, భక్ష్యాలు ప్రధానం. ఎందుకని అంటే ఈ శనగపిండికి శనగపప్పుకు బెల్లానికి ఒక శక్తి ఉంది. మనం సున్నం అంటాం, బెల్లంలో ఉంటుంది. అలాగే శనగపప్పు గురువుకు సంబంధించింది, బెల్లం కుజుడికి సంబంధించింది. ఈ ఇరువురి కలయిక ద్వారా మనలో ఆరోగ్యం రెట్టింపు అవుతుంది, ఎముక బలం పెరుగుతుంది. ఈ కాలమంతా పగటి కాలం తక్కువగా రాత్రి కాలం ఎక్కువగా మారిపోవడంతో మనలో వాత ప్రకృతి పెరుగుతుంది. దాంతో మనకు పెద్ద పెద్ద కళలు రావడం, అందుకే చాలా మంది కలబడింది, నిద్ర పట్టకపోవడం, భయం కావడం, చీకట్లు దట్టంగా అలుముకోవడంతో ఎక్కడో కొండల మీద నుంచి పడిపోతున్న ప్రకంపనలు కలగడం వాత ప్రకృతి. అలాగే శ్లేష్మ ప్రకృతి సరం పడడం. ఆయుర్వేద రహస్యాల ఈ ప్రసాదాలు నైవేద్యాలు భోజనాలన్నీ కూడా ప్రకృష్టమైన సాధాలన్నీ కూడా అమ్మవారు నిజంగానే దిగివచ్చి తినడం మొదలు పెడితే ప్రపంచంలో ఏమీ మిగలదు. మనం తినాలి. నైవేద్యం పెట్టి కళ్ళు మూసుకొని దండం పెట్టేసిన తర్వాత ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ అని చెప్పాక అక్కడ 5 అరటిపళ్ళు లేకపోతే మన గుండె అవుతుంది. నేను ఇక్కడ 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను, ఇప్పుడు 4 ఉన్నాయి, ఒకటి ఏమైంది? అమ్మవారు తింది అని పిల్లలన్నా భర్త అన్నా మనం నమ్మం. ఆకలేస్తుంది, మీరే తిన్నారు కదా, ఆలస్యం అయిపోయిందిలే పూజ అంటాం. నైవేద్యాలలో ప్రధానం భక్ష్యం, శనగపప్పు, బెల్లం, అలాగే నానబోసిన శనగలని వాయనంగా ఇవ్వడం. ఈ లక్ష్యంతో ఈ ఒక్క భక్ష్యాన్నే 9 సంఖ్యలో చేసి వాయనంగా ఇవ్వాలి. ఇది ముఖ్యం. ధన్యవాదాలు. కృష్ణార్పణం.